హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు చిత్రాలకి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు అందరూ మంచిగా ఉండాలి, సరదాగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా. భగవంతుడు మీకు ఆరోగ్యం ప్రసాదించాలి. ఈవేళ మనం చేసింది ఏంటంటే దానికి రకరకాలుగా పిలుస్తారండి. ఒక పేరంది కాదు. దుడ్డు దోశ అంటారు, ఓతప్ప అంటారు, అది ఇంకెన్నెన్నో పేర్లు పెట్టి పిలుస్తారు. నేను కొన్ని కూరగాయలతోటి చేస్తాను. రేషన్ బియ్యము ఒక గ్లాసుడు తీసుకున్న, దాంట్లో ఉన్న కూరగాయలతోని చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ మీకు నేను చూపిస్తాను, చూడండి. ఇగోండి, క్యారెట్ ఒకటి తీసుకున్నా, ఒక గ్లాసుడు బియ్యంకి ఒక క్యారెట్ తీసుకున్నా, పెద్ద సైజు. 2 అల్లుగడ్డలు తీసుకున్నా, బంగాళదుంపలు అంటాం, అల్లుగడ్డలు అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారనమాట ఇవి. అందుకోసమే నేను బంగాళదుంప, ఇది క్యాప్సికం, నాకు పేరు రాదు, క్యాప్సికం, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా. కారం కోసం చెప్తాండు. కారం కోసము 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, ఒక కొంచెం అల్లం ముక్క తీసుకున్నా, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నానండి. మా మనవలు స్కూల్ నుండి వచ్చినారు, వాళ్ళకి కొంచెం ఏమైనా నాస్తా చేసి పెట్టాలన్నమాట. అందుకోసమని ఇవి చేసుకొని వాళ్ళకి పెడతాను. ఒక ఓతప్ప అంట, ఇష్టం అంట, ఇంకొకటి ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తారండి. అవి చేసేదమా చూసేదమా. ఇంకా ఇవి తురుముకొంత, కూరలాగా తురుముకొని మీకు చూపిస్తాను రండి. అన్నీ కోరుకోనండి, కోరించేసిన క్యారెట్, ఒక క్యారెట్ కోరిన, క్యారెట్ కూర ఇది. 2 అల్లుగడ్డలు కోరినాను, అల్లుగడ్డల కూర ఇది. కొత్తిమీర, క్యాప్సికం ఒకటి, అది నాకు రాదు, మా మనవలు చెప్తారు. ఇదిగోండి, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు కారంకి, అల్లం కోరుకున్న, ఒక ఉల్లిగడ్డ కోరాను. ఇప్పుడు ఇది చేసేదమ్మా రండి, చూస్తాం. ఒక గ్లాసుడు కోటా బియ్యం తీసుకున్నానండి, ఒక గ్లాసుడు కోటా బియ్యము. ఇప్పుడు ఈ బియ్యము ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకుందామా. మంచిగా కడిగేస్తాను, కడిగేసి నానబెడతాను. కడిగేస్తాను. ఇది ఒక 2-3 సార్లు కడుక్కుందామండి. కడుక్కుంటే దీంట్లో నుండే మట్టి గిట్టి అంతా పోద్ది అనమాట. చెత్తారం అంతా పోయి తెల్లగా వస్తుంది పిండి. కడుక్కున్నానండి. ఇదిగోండి, బియ్యం నానిపోయినాయి. ఇప్పుడు ఇవి మిర్చి పెట్టుకుందాం. మిర్చి పెట్టేద్దాం. ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలి. కాటికిలాగా మెత్తగా ఉంటేనే మంచిగా కలుస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఇందులో నింపేస్తాను. వేసుకున్నా కదండి. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుంటాను, అల్లుగడ్డ తురుము, దీంట్లో కూరగాయల్లోనూ వాటర్ ఉంటుంది కదా, దీనికి సరిపడుతుంది. ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు తురుము వేసుకుంటాను. ఇది క్యాప్సికము వేసుకున్నాను. మరి అల్లం తురుమండి, అల్లం తురుము వేసుకున్నా. కొత్తిమీర కొంచెము, పచ్చిమిరపకాయలు, కారం కోసము
పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇప్పుడు ఇదంతా కలిపేదాం. తగినంత ఉప్పు కొంచెం వేసుకుంటానండి. ఉప్పు వేసుకున్నా. పెరుగు కొంచెం వేసుకుంటాను. అంతా కలిపేసి వేస్తే పిల్లలు మంచిగా తింటారండి. కొంచెం పసుపు వేసుకుంటానండి, కలర్ కోసం సరిపడుతుంది. ఇప్పుడు పొయ్యి ముట్టించుకుందామా. పెనం పొయ్యి మీద పెట్టుకొని వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందామా, ప్యాన్ పెట్టుకుందామా. వేడవ్వాలి, అది వేడైనాక వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుంటానండి. నెయ్యితో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను ఇవి కూరగాయలతో దోశలు చేసుకున్నాను. చూడండి, క్యారెట్, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, క్యాప్సికం, పచ్చిమిరపకాయలు, అల్లం అన్నీ వేసుకుని, కొత్తిమీర, కళ్యామాకు అన్నీ వేసుకొని బియ్యం పిండితో రేషన్ బియ్యంతో చేసినాను. మీరు కూడా ఇలా చేసుకోండి. అయిపోయినాయండి కూరగాయలతోటి దోశలు చేసేసిన. ఇట్లా పోతప్ప అంటారట, నేనైతే కూరగాయల దోశలు అంటాను. అయిపోయినాయి, తినేదమ్మా, కొంచెం విరుస్తా, తిందామా రండి. ఎలాగుందో టేస్ట్ చూసేదమ్మా. చూడండి, తినేస్తాను మా మనవలు. బాగుందండి. కూరగాయలతోని క్యారెట్, క్యాప్సికము, పచ్చిమిరపకాయలు, అల్లము, ఆలుగడ్డ అన్నీ వేసినాం కదా, అవన్నిటిది మంచిగా ఉంది, బాగుంది. నాకైతే బాగుంది.
మీకు బాగుందో లేదో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండే బెల్ బటన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.